హాయ్. మీ పేరండి? నా పేరు సాయి కిరణ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. హ్మ్. ఈ ప్లాట్‌ఫామ్‌కి రావడానికి గల కారణాలు ఎలా? జగన్ గారి వల్ల, హ్మ్. జగన్ గారి సభలు వల్ల, ఒక మీటింగ్‌లో పాముల పుస్తకం అనే మీటింగ్‌లో సాంగ్ పాడడం వల్ల రావడానికి కారణం. ఈ సాంగ్స్ రాయడానికి, సాంగ్స్ పాడడానికి గల కారణాలు అంటే ఎలా మీకు ఈ క్రియేటివిటీ థాట్ అనేది ఎలా వచ్చింది మీకు? అంటే జగన్ గారి మీద అభిమానంగా సాంగ్స్ రాసేవాడిని. అలా సాంగ్స్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. ముఖ్యంగా జగన్ గారు కారణం. హ్మ్. మీ పేరెంట్స్ ఏం చేస్తా ఉంటారండి? పేరెంట్స్ అంటే మామూలుగా ఫాదర్ ఏమొచ్చి హైదరాబాద్‌లో రెడ్డి ల్యాబ్‌లో చేస్తున్నారు. మదర్ ఓన్ అంటే హౌస్ వైఫ్. అంటే సింగింగ్‌లో ఎవరు లేరు. సింగింగ్‌లో ఎవరూ లేరు. కానీ ఇలా ఎలా రావడానికి అంటే మీకు ఎంత ఇలా ఇంట్రెస్ట్ అంటే ఎలా? నాలో రాయడం మొదలై ఇంట్రెస్ట్ అలాగా సాంగ్స్ వింటూ వైసీపీ మీటింగ్లో సాంగ్స్ పాడడం మొదలుపెట్టాను కానీ ఇంట్రెస్ట్ వచ్చింది. ఏం చదువుకున్నారండి మీరు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్, ఏ కాలేజ్? ఏవిఎన్ కాలేజ్, జగదాంబ. నేను జగన్ గారు ఏం సాంగ్ పాడి మీరు ఎంత పాపులర్ అయ్యారు? ఈ మధ్యన రీసెంట్గా ట్రెండ్ అవుతుంది కదా అజెండా సాంగ్. అదే గ్రద్దర్ నరసన్న గారు పాడారు, లక్ష్మణ్ గారు లిరిక్స్ రాశారు. ఆ సాంగ్ నేను ఆల్రెడీ ఒక మీటింగ్లో పాడాను. ఆ సాంగ్ వల్ల కొంచెం బాగా అయింది. ఒక 2 లైన్స్ మా ఓకే. కోసం. ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నొడ జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న బిడ్డర జగను, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపించెను గడప గడపకు, పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురు, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జన గుండెల గుడి కట్టడమే జగనన్న జెండా, చెల్ బలిర్రా బలి 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 బలిర్రా, పులి వెందులలో పుట్టిందిర పులిర్రా, కుచ్చిల కూర్చోవడమే మీ ఎజెండా, కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగనన్న జెండా, భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక జనులు, పేదోని కంచంలో 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం, చెల్ జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జన గుండెల గుడి కట్టడమే జగనన్న జెండా, చెల్ బలిర్రా బలి 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 బలిర్రా, పేద బ్రతుకుల మార్చినది ఆ పులిరా, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండు పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బ్రతుకుల తీరు, రైతు కూలన్నల నేత కదర మన జగనన్న, అదృష్టం నీ తోడుండగా మన రాజన్న, మీ కుట్రలకు నిందలకు లొంగని జననేతరా, చెల్ జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జన గుండెల గుడి కట్టడమే జగనన్న జెండా, చెల్ బలిర్రా బలి 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 బలిర్రా, పేద బ్రతుకుల మార్చినది ఆ పులిరా. సూపర్ అండి. థ్యాంక్ యూ. ఈ మధ్యన మీరు ఏమైనా రాసినవి కానీ ఏమైనా చేసినవి కానీ ఈ మధ్యలో ఏమైనా రాశారా మీరు? ఈ మధ్యన అంటే ఒక సాంగ్ రాస్తున్నా ఆల్రెడీ. ఎంతవరకు అది ఫుల్ఫిల్ చేసేసారు? పాడుతుంది. ఒక 2 లైన్స్. ఓకే. అది పాడే ముందు కంటిన్యూగా ఇంకా 2 సాంగ్స్ పాడేసి అది పాడుతాను. ఓకే. ఇంకేమైనా ఈ మధ్యలో ట్రెండింగ్ అయ్యే సాంగ్స్ ఏమైనా పాడారా? మంగళి గారిది ఒకటి తీసుకుంటా. మంగళ గారి. మంగళి గారిది. అంటే మీరు ఏమైనా ఈ 2 ఇయర్స్ ఏమైనా రాశారా ఈ కోసం? ఓకే. కంటిన్యూగా పాడతా. ఓకే. ఆంధ్ర నేల ముద్దు బిడ్డ మా జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మా జగనన్న, అన్నార్థుల పెద్ద కొడుకు మా జగనన్న, పల్లెలకు పొద్దు పొడుపు మా జగనన్న, కడుపేదల కంటి పాప మా జగనన్న, ఆంధ్ర నేల ముద్దు బిడ్డ ఆంధ్ర నేల ముద్దు బిడ్డ, ఫ్యాను జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యార్థుల గుండెల ధర చూడవే అన్నా, మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న, మానవాళకు ఆదర్శం నీవేనన్నా, అడిగింది ఇస్తడు మన జగనన్న, ఆంధ్ర నేల ముద్దు బిడ్డ ఆంధ్ర నేల ముద్దు బిడ్డ, జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న, మళ్ళీ నువ్వు గెలవాలంటున్నది అన్న, ఈ ఆంధ్ర నేల ప్రజలంతా ఎదురై చూపు 2024లోన మళ్ళీ నీదే గెలుపు అంటుందని. ఓకే. ఇలా చాలా బాగా పాడారండి. కానీ ఏంటంటే మీరు ఇలా జగన్ గారి సాంగ్స్ కాకుండా మీరు ఏమైనా రాశారా? జగన్ గారిపై సాంగ్సా లేక మామూలుగా మీ సొంతగా ఏమైనా ఒక పాట ఏమైనా పాడగలరా? సొంతగా అంటే ఒకటి
పాడుతా, జగన్ గారిదే పాడుతా, చిన్న 2 లైన్స్. మీరు రాసిందేనా? నేను రాసింది. ఓకే పాడు. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మనెత్తిన మహాత్ముడా, ఆంధ్ర నేల చరితనే విశ్వమంత చాటిన జగనన్న నీకు వందనం. నీ జననమొక స్వతంత్రం, నీ రాక మా పల్లె వెలుగు. అంతే. ఈ సాంగ్ రాస్తున్నా. ఇంకా బాగుంది, బాగుంది, చాలా బాగుంది సాంగ్ వినడానికి. మీకు ఈ కళ అనేది మీ పేరెంట్స్ నుంచి వచ్చిందా, లేకపోతే మీ ఎవరైనా బయట వ్యక్తులు ఎవరి దగ్గరైనా చూసి నేను ఇలా సింగింగ్ చేయాలి లేదా ఇలాగా రాయాలి, రచనలు రాయాలి అనేది ఏమన్నా? అంటే నాకు సాంగ్స్ ఇంట్రెస్ట్, మొదటి నుంచి సాంగ్స్ ఇంట్రెస్ట్. జగన్ గారి సాంగ్స్లో ఒక అద్భుతం ఉంటుంది. ఏ ప్రజానాయకుడి సాంగ్ విన్నా అంత అనిపించదు, కానీ జగన్ గారి సాంగ్లో తెలియని ఒక శక్తిలా ఉంటుంది. ఇంకా ఇంకేమైనా సాంగ్స్ ఈ మధ్యలో మీరు ఏమైనా రాసి? సాంగ్ ఒకటి ఆల్రెడీ ట్రెండ్ అవుతున్న సాంగ్ పాడతా. ఒకటి దందన దన దందన దన దందన దన దన రే, దన దన దందన దన దందన దన దన రే. తూర్పు దిక్కు బాణుడు లేచి అమరావతి ఊపిరి పీల్చి ఆంధ్రావని గుండెల మీద బరువు దిగి దరువులేసే జనమే జగనన్నై జనమంతా తానై పండగల దిగి వచ్చిన తండ్రి నడిచిన బాటల దన దన దందన దన దందన దన దన రే, దన దన దందన దన దందన దన దన రే. జగనన్న పాలనతో ఆంధ్ర నేల ప్రజలంతా సంబరాలు నింగినంటే దందన దన దనారే. తల్లా చికాకో ఆస్టలిస్టనాంటికో అట్లాంటిక్ ఎస్ఎఫ్ న్యూజెస్లో సంబరాలే దన దన దందన దన దందన దన దనారే, దన దన దందన దన దందన దన దనారే. మాటిస్తే తప్పనోడు మన వెంటే ఉంటాడు, మనసున్న నాయకుడు దందన దన దనారే. పాదయాత్రలో అన్న పల్లెలన్నీ తిరిగిండే, జనం కష్ట సుఖములన్నీ కలిసి తెలుసుకున్నాడే దన దన దందన దన దందన దన దనారే, దన దన దందన దన దందన దన దనారే. ఓకేనండి, ఇంత మంచి సాంగ్స్ పాడుతున్నా మీకు మా ఛానల్ నుంచి చాలా అప్రిషియేట్ వస్తుంది. అండ్ ఉత్తరాంధ్రలో మీలాంటి సింగర్స్ అండ్ రైటర్స్ దొరకడం ఉత్తరాంధ్ర కూడా చాలా ఆనందం. జగన్ గారి పైన అభిమానం ఎక్కువ. ఓకే. మా ఫ్యామిలీ రిలేషన్ మొత్తం జగన్ ఫ్యాన్సే. ఇప్పుడు మా చెప్తున్న నియోజకవర్గం కురుపాం మండలం మొత్తం జగన్ గారిపై అభిమానం ఎక్కువ. ఎందుకంటే గత 15 ఏళ్ళుగా చంద్రబాబు పాలన కన్నా 5 ఏళ్ల పాలనలో జగన్ గారి పాలనలో చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అంటే సంక్షేమ పథకాలు చాలా పథకాలు, అమ్మఒడి అనగా మాకు ఇప్పుడు జేవిడి అనగా డిగ్రీ పిల్లలకి, నెక్స్ట్ ఏమొచ్చి ఇప్పుడు మా తాతయ్య గారికి రైతు భరోసా, మళ్ళీ అవ్వాతాతలకు పెన్షన్, చాలా ఎన్నో రకాల పథకాలు. అదే చంద్రబాబు గారి పాలనలో ఇవేవీ జరగలేదు. అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా తరపున మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? సోషల్ మీడియా తరపున అంటే మళ్ళీ జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నా. మళ్ళీ జగన్ గారు వస్తే చాలామంది విద్యార్థులకు లైఫ్ ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు వాలంటీర్లుగా ఉద్యోగం ఇచ్చారు, అదొక మంచి అవకాశం, ప్రజలకి ఉపయోగపడుతుంది, జాబ్ లేని వాళ్ళకి జాబ్ కూడా ఉంటుంది. మళ్ళీ జగన్ గారు గెలవాలనుకుంటున్నాం. 5 ఏళ్ల పాలనలో ఇంత ఆనందంగా ఉందంటే ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ. ఇదే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.